విజయనగరం మహారాజుల్లో 9వ తరం రాజుగా డాక్టర్ పివిజి రాజు వెలుగొందిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున కొనియాడారు. 21 ఏళ్లకే బాధ్యతలు చేపట్టి మానవత్వం నింపుకున్న వ్యక్తిగా ప్రజల హృదయాలలో గొప్పతనం పొందారు అని నాగార్జున తెలిపారు. పివిజి రాజు 102వ జయంతి సందర్భంగా కళావేదిక ఆధ్వర్యంలో వేడుక చేశారు. గురజాడ గ్రంథాలయంలో జరిగిన పురస్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కిమిడి పివిజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా రాజకీయాలను వన్నె తెచ్చారు అని కిమిడి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ, కళావేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, సంస్థ కార్యదర్శి కొత్త సునీల్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్ కి ముందు ఎక్కడికైనా వెళ్ళానంటే నా వెనకాల 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, ఇన్ని కార్లు ఉన్నాయా, అన్ని కార్లు ఉన్నాయా అన్నట్టుగా వెళ్ళాలన్న ఆలోచన నాకు లేకపోయినా మా కార్యకర్తలు, నాయకులు సార్ ఇంత బలంగా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉండేవారు. కానీ ఈ రోజున ఒక డిసిసిబి అధ్యక్షుడు అయిన తర్వాత, డిసిసిబి చైర్మన్ అయిన తర్వాత, ఒక పార్టీ ప్రెసిడెంట్ మళ్ళీ ఒక రెన్యూవల్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడికైనా సింగిల్ గా వెళ్ళి ఒక సామాన్యుడితో మాట్లాడగలిగామంటే దాంట్లో ఉన్న ఆనందం వేరు, వాళ్ళ నుంచి నేను తెలుసుకోగలిగింది వేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మూడో విషయం, మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటున్నాము అంటే పెద్దలు పివిజి రాజు గారిని స్మరించుకుంటూ ఈ రోజున చేసుకుంటున్నాం. మరి ఆయన కోసం కానీ, పూసపాటి వంశం కోసం కానీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, వాళ్ళు ఆస్తులు పెంచుకుందామని ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి లాక్కుందామని చెప్పేసి ఎప్పుడూ చూడలేదు. ఆ కుటుంబం అంతా కూడా వ్యవస్థల్ని ఏ రకంగా బాగు చేయగలము అని చెప్పి